ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులే చేయును. ప్రియులారా, పులిసిన పిండి దుర్మార్గతకు, దుష్టత్వమునకు, పాపమునకు, వేషధారణకు, అసత్యమునకు, అబద్ధమునకు, కపటమైన జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది. మీరు క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయుడి అని చెప్పుచున్నాడు. మన పాప శాప మరణములను తొలగించుటకు యేసు శిలువలో ప్రాణము పెట్టి ఉన్నాడు. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడి ఉన్నాడు గనుక దుర్మార్గత, దుష్టత్వము, పాపము, వేషధారణ, కపటము అను పులిసిన రొట్టెతో కాక నిష్కాపట్యము, సత్యము, పరిశుద్ధత అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితములో ఏ చిన్న పాపము ఉన్నప్పటికీ అది నిన్ను నష్టమునకును నాశనమునకును తీసుకొని పోవును గనుక ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయుడి. పాపము ప్రమాదకరమైనది గనుక దానిని దూరముగా పారవేయవలసిన వారిగా ఉన్నాము. దేవునికి ఆయాసము కలిగించే ప్రతి వస్తువును దూరముగా పారవేసి పరిశుద్ధముగా జీవించుదముగాక. తద్వారా నష్టమును, కష్టమును, నాశనమును తప్పించుకుందముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. సర్వమానవాళి పాపమును తీసివేటు కొరకు ఈ లోకమునకు వచ్చి కలువరి సిలువలో నీ ప్రాణమును మా కొరకు బలిగా అర్పించిన యేసయ్యా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధముగా బ్రతుకుటకు, నీతిగా జీవించుటకు నీ కృపను అనుగ్రహింపచేయమని, పాప శాప మరణములు లేని దుర్మార్గత, దుష్టత్వము, వేషధారణ, కపటము, అబద్ధము, అసత్యము లేని నిష్కపటమైన ప్రజలుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా జీవించి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు పొందుకున్నట్లు నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. మా ప్రజలను రక్షించుము, మా ప్రజలను స్వస్థపరచుము, మా ప్రజలను విడిపించుము. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి నీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. నెమ్మది లేని వారికి నెమ్మది కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఆప్తులను కోల్పోయి దుఃఖ సాగరములున్న బిడ్డలను ఆదరించుము. నీటి వరదలో చిక్కుకొని నిరాశ్రయులైన బిడ్డలను, నివాసములు కోల్పోయిన బిడ్డలను ఆదరించుము. వారికి సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా, మా 2 తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకునండి. మా ప్రజలను కాపాడుమని ప్రార్థన చేయుచున్నాను. వారు కోల్పోయిన సమస్తమును సమకూర్చుమని, నీ కృపలతో నింపి నడిపించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.